గాను మనమందరం లేచి నిలిచిపోయింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 6వ కీర్తన, భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను కూడరే అనే కీర్తనతో మన ఆరాధనను ప్రారంభించుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 6వ కీర్తనతో మన ఆరాధనను ప్రారంభించుకుందాము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను కూడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొని ఆడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను కూడరే, మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను. ఇట్టి శక్తుండవు ప్రభున్మే మెచ్చుగా మది నేంతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను గూడరే, ఏరితోడు లేఖమము సర్వేశ్వరుడు సృష్టించెను. దారుణిందానొక్కడే మా దైవమని పూజింతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను గూడరే, పుట్టగిట్ట జయదానై నటి దేవుని శక్తిని బట్టుగాలో కస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను కూడరే, మేటి సంగీతంబులుపై మింటనారవ మందను జాటరే వేలనోళ్ళన్ సన్నుతుల్ ప్రభు వందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను కూడరే, మిక్కిలి కష్టంబులతో మీతికి నిపార్ పొందను. దిక్కులేని గొర్రెలాట్లు దిరుగా చేర్పన్ మందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను కూడరే. అదే విధముగా నిలుచొనియుండి దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగములకు కలుగును గాక. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకు నీ కుమార్ని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకముని ఎంతో ప్రేమించినావని రుజువుపరచినందుకు నిన్ను స్తుతించుచున్నాము.
కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగించబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో ప్రేమను కుమ్మరించి నందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. పాపపు కుప్పకోలు పిలుపు వాక్యములు వింది. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుటకును యోగ్యును కాను. మనం పాపం లేని వారమని ఒప్పుకొని ఎట్లా మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎట్లా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం మోకరించి మౌనంగా ఉండి మనల్ని మనం పరీక్షించుకుందాము. అందరము కలిసి మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయ ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమం ఏమీ లేదు. అయినను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు మనుష్యులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం, ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మును కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తం దయచేయము. ఆమెన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతలను దిద్దుకుంటూ తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మనమందరం లేచి నిలుచునియండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం చదువుగా విందాము. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన సువార్త పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనము నుంచి 21వ వచనం గల దేవుని వాక్యం చదువుకుందాము. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనము ప్రారంభము. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందునేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేనును నా తండ్రి యొద్దను, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించిన వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. ఈ మట్టుకు సువార్త పాఠం ముగిస్తారు. ఈ విధముగా నిలుచునియండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి
248వ కీర్తన కలిసి పాడుదము. ఆంధ్రక్రైస్తవ కీర్తన నుండి 243వ కీర్తన. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభు పేరట వేడుమనే కీర్తన మనం కలిసి పాడదాము. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరుందరి మీద నాయాత్మనుందునని పరలోకపు తండ్రి పలికే వేదము నందు. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మా లేనిది వేదాగమ పఠనము గాదది. వేదాగమ పఠనము గాదది. నెరచీకటేంట సరకులు వెదకు రీతి పల్మరు వెదకినను నీరధకమై పోవును వేగా. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మా లేనిది వర్షము లేని పైరు చందంబేయది. వర్షము లేని పైరు చందంబేయది. పరబోధకమూలవతితమైన పనులు జీవరహితమూలయ్యనుభవముగా నీవైయుండు. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మా లేనిది యేసు ప్రభుని నెరుగుటెరుగుట గాదది. యేసు ప్రభుని నెరుగుటెరుగుట గాదది. నరరూపు దాల్చి దుర్నరుల రక్షణ కొరకు
మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయు పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట నిరనమ్మి మొరపెట్టు పరమ పావనుడద్ది కరుణించి నీ కొసగు మరణాంతమగుదనుక పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించి. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించినటువంటి కాలమంతయు వారమంతయు మీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి ఈ భయంకర విపత్కర పరిస్థితుల్లో తండ్రి మమ్మలను మా వెంటే ఉండి కాపాడుతూ సంరక్షిస్తున్న మహా గొప్ప దేవుడా మీకు స్తోత్రములు. ఈయన పరిశుద్ధ వారమును తండ్రి మీ ఆలయంలో చేరి ఆరాధించడం మీరు ఇచ్చినటువంటి భాగ్యం కొరకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యం మీది తండ్రి, మీ ఆత్మ నడిపింపు ద్వారా నన్ను నింపి ఈ వాక్యం ధ్యానించడం తగినటువంటి శక్తిని, సామర్థ్యమును, అభిషేకమును గ్రహించి ఘనత మీకే ఆరోపించుకున్నాను. యేసు క్రీస్తు నామంలో మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేసుకున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో సెయింట్ పాల్స్ బెసిలికా విశ్వాస సమాజం అంతటికి వందన తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డతో దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడటకు ప్రభు చూపినటువంటి కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమై ఉన్నదని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అంటే ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దానిలో దేవుని స్తుతించాలి అనేది దేవుని యొక్క చిత్తమైనది. స్తుతి చెల్లించడం అనేది
దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. కనుక ప్రతిరోజు కూడా మనం మన అనుదిన జీవితంలో దేవునికి మన అంతరంగంలో స్తుతి చెల్లించడం అనేది ఒక అలవాటుగా మనం చేసుకోవాలి. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం కొరకైనటువంటి ఆల్మానికి ప్రకారంగా మనకి ఇవ్వబడినటువంటి అంశము ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత 7వ ఆదివారముగా ఆయన పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానం మనకు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ దిన అంశము పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానము, ద ప్రామిస్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆయన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆయన 40 దినములు కూడా శ్రమపడి సిలువకు అప్పగించబడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రజలకును శిష్యులకును కనపడి ఆ తర్వాత నన్ను ముట్టవద్దు, నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నది గనుక నేను వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను నేను మీ యొద్దకు పంపిస్తాను, ఆ ఆదరణకర్త సత్య స్వరూపియకు ఆత్మ మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అనేటువంటి వాగ్దానము, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానము మనకి ఆయన చేస్తూ ఉన్నారు. సో ఆదరణకర్త మీ యొద్దకు పంపిస్తాను అనేటువంటిది దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానము. ఆయన యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని అన్నాడు. అలాగే ఆదికాండములో ప్రారంభ గ్రంథమైనటువంటి ఆదికాండములు కూడా 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. ఇది మనిషి ప్రాణంతో చలించడానికి దేవుడిచ్చినటువంటి ఆత్మ, నరునిలో దేవుడు పెట్టినటువంటి దీపము. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఊపిరి ప్రాణము గూర్చినటువంటి జీవాత్మను దేవుడు అనుగ్రహించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి స్పష్టంగా తెలియచేయబడింది. మనం ఆత్మల గురించి వింటాం. దురాత్మ, భ్రమపరచు ఆత్మ, భ్రష్టాత్మ, ఇలా అనేకమైనటువంటి ఆత్మల గురించి మనం వింటాం, చదువుతున్నాం. దురాత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు దిగింది. అది ఒక భ్రమపరిచేటువంటి ఆత్మగా, కలవరపరిచేటువంటి ఆత్మగా. అలాగే 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మోసపరచు ఆత్మ. అననీయ సపీరాలు మోసపరచబడినటువంటి ఆత్మ జీవితంలో వారు జీవించారు. సో మోసపరచబడినటువంటి ఆత్మలు, రకరకాలైనటువంటి ఆత్మలను పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతాం. ఈ దిన అంశాలలో ఇవ్వబడినటువంటి పాఠ్యభాగంలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 32వ వచనము, అలాగే 2వ పాఠము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 26 వచనాల్లో ఆత్మ ఫలాలుగాను, సువార్త పాఠ్యభాగం మనం చదవగా విన్నాం. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు
మాట్లాడుతున్నటువంటి మాట, నా ఆత్మ మీ యందు ఉంచి అనేటువంటిది వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనం, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడల అనుసరించి వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మను చేసేదను. ఆయన ఆత్మను మన యందు ఉంచి కట్టడలను అనుసరించి వారినిగా విధులను గైకొని వారినిగా చేస్తానంటా ఉన్నాడు. అంటే ఇదొక వాగ్దానము. ఆయన ఆత్మను మన యందు ఉంచుతాననేటువంటి ఒక వాగ్దానాన్ని పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మన యందు ఉంచి ఆయన ఆజ్ఞలు విధులు గైకొనేవారుగా చేస్తాను అంటా ఉన్నాడు. ఆయన ఆత్మ మన యందు ఉంచబడినప్పుడు జరిగేటువంటి కార్యాలు పొందుకున్న వారు ఏం చేశారు? దేవుని యొక్క ఆత్మాభిషేకం చేత అభిషేకించబడినటువంటి రాజులు ఏమయ్యారు? ఆయన ఆత్మాభిషేకం చేత అభిషేకించబడి తొలగిపోయి దురాత్మ చేత పీడించబడిన వారు, ఆయన మాట వెనుకగా తప్పిపోయినటువంటి సందర్భాలని లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం. యోవేలు గ్రంథంలో ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నేను అనగా యెహోవా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుదును అంటున్నాడు. సర్వజనుల మీద, సర్వలోకము నివాసుల మీద, అంటే యూనివర్సలిజం, విశ్వవ్యాపకంగా నా ఆత్మను కుమ్మరించదునంటే అక్కడ మినహాయింపు అనేది లేదు. ప్రతి వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. సర్వజనులు, ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో అనేక మిలియన్ ప్రజలు ఉన్నారు. అనేక మతములు ఉన్నవి. హిందూ మతము, ఇస్లాం మతము, జైన మతము, బుద్ధ మతము, సిక్కు మతము, ఇలాంటి అనేకం ఉన్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అనేక ప్రజలు, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, యవనులు, వృద్ధులు, వీరందరూ కూడా కలలుగంటారు, వీరందరిపైన నా ఆత్మను కుమ్మరించదను అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఎలాంటి భేదం లేదు, అందరికీ కూడా ఆయన ధారాళముగా ఇచ్చేటువంటి దేవుడు తన ఆత్మను అడుగు ప్రతి వారికి పరిశుద్ధాత్మను ధారాళముగా ఇచ్చేటువంటి దేవుడు. అయితే పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానం ఇస్తానన్నాడు కాబట్టి మన యందు ఆయన ఆత్మను, పరిశుద్ధాత్మను ఇస్తానని చెప్పాడు కాబట్టి మనము ఆయన ఆత్మ కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. ఆత్మ కొరకు కనిపెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటే అపోస్తలుల కార్యములో చక్కగా పెంతెకోస్తు దినమున ఇంచుమించు 120 మంది ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి అనుభవాన్ని కూడా మనం చూస్తాం. ఆయన అందరికీ ధారాళముగా పరిశుద్ధాత్మను ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. దాతృత్వం కలిగినటువంటి ఆయన తన ఆత్మను కుమ్మరించుదని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించును, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అప్పుడు జలముల పైన దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను. ప్రారంభ గ్రంథమైనటువంటి ఆది కాండములోనే మొదటి అధ్యాయంలోనే దేవుని యొక్క ఆత్మ అల్లాడుచు ఉండెను అని వ్రాయబడి ఉన్నది. ఆత్మ కనపడుచున్నది. అయితే సౌలు రాజుగా అభిషేకించబడిన తర్వాత మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూసినప్పుడు, సౌలు యెహోవా మాట వినక అమాలేకీయులైన పాపాత్ముల యొక్క సొమ్ము దోపిడికి ఎగబడితివి అని అన్నాడు. యెహోవా దృష్టికి కీడు చేశాడు. దేవుని మాట త్రోసిపుచ్చినందున యెహోవా ఆత్మ సౌలును విడిచి వెళ్ళెను.
ఈ ఆత్మ వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పినటువంటి దేవుడు ఆత్మాభిషేకం పొందినటువంటి సౌలు సర్వసత్యం ఏదైనదో ఆ సత్యాన్ని అనుసరించగా అబద్ధపు క్రియలు చేస్తూ దేవునికి హేయమైనటువంటి క్రియలు, దేవుడు అసహించుకున్నటువంటి క్రియలు, అక్కడ పాపాత్ముల యొక్క సొమ్ము దోపుడికి ఎగబడితివి అని చెప్పి అన్నాడు. అంటే దేవుడు మోసపరిచేవాడు కాదు, ఇది పరిశుద్ధాత్మ. మోసపరిచేటువంటి ఆత్మ వేరే ఉన్నది, దుష్టాత్మ వేరే ఉన్నది, భ్రష్టాత్మ వేరే ఉన్నది. కానీ ఈ ఆత్మ సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తుంది. ఏది మంచి ఏది చెడు అనబడేటువంటి వివేచన కలిగినటువంటి, వివేకము కలిగినటువంటి ఆత్మను మనకి అనుగ్రహిస్తా అన్నాడు. సర్వసత్యము అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆ సత్యమే వాక్యము. ఆ వాక్యం ఎడల మనం ప్రతిష్ఠ చేయబడాలి. దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ వాగ్దానం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని, ఆ నిజాన్ని, ఆ నిజమైనటువంటి ఆ వాక్యమును, ఆ సత్యవాక్యమును మనం ఏం చేయాలంటే తూచా తప్పకుండా పాటించాలి. అందుకే అన్నాడు ఆయన, నా వాక్యము లేకపోతే నా ఆత్మను మీ అందుంచి నా ఆజ్ఞలను గైకొని వారుగాను, కట్టడలను గైకొనేటువంటి వారుగాను, విధులను గైకొనేవారుగా నేను మిమ్మలను చేస్తాను అన్నాడు. అంటే ఆయన ఆత్మ మన యందు ఉంచబడినటువంటి వారి యొక్క క్రియలు ఏంటంటే సర్వసత్యాన్ని తెలుసుకునేటువంటి వారు. అంటే క్రైస్తవులు అనబడేటువంటి వారు, క్రిస్టియన్స్ అనబడేటువంటి వారు దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క ఉద్దేశాలను అనుసరించి నడిచేటువంటి వారు వీళ్ళు. కనుక ఎప్పుడైతే సౌలు తను అలాగున పాపాత్ములైనటువంటి వారి యొక్క సొమ్ముకు ఎగబడిన తరువాత దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచి వెళ్ళిపోయింది. ఆయన మాట వింటే ఆశీర్వాదకరమని కలుగుతుందని దాన్ని నెరవేర్చక ఆయన మాట నుంచి అలక్ష్యము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో కనుక ప్రేమైన వల్లరా ఆయన తన ఆత్మను మన యందు ఉంచాడు, సర్వసత్యములోనికి మనం నడిపించబడటానికి. కనుకనే అభిషేకము పొందుకున్నటువంటి ఈయన అప్పటి నుంచి మరి సౌలు ఎప్పుడైతే దేవుని మాటను అంగీకరించలేదో, పెడచెవిని పెట్టాడో, అప్పటి నుంచి కూడా అభిషేకించబడినటువంటి సమయలు అతను మరణ పర్యాంతం వరకు కూడా ఆయనతో మాట్లాడలేదంట. కానీ సౌలు గురించి విచారపడుతూ ఉన్నాడు. అంటే సమయలు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి ఒక ప్రవక్తగా, సర్వసత్యము తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తిగా, దేవుడు నిన్ను కూడా అలాగే చేస్తాడు అని చెప్పినటువంటి ఆయనను గురించి అంగలార్చి ఏడుస్తూ మరణ పర్యంతం వరకు కూడా ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆయన గురించి అతను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, కానీ ఆయన గురించి ఎప్పుడు కూడా ఆయన ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అలాగే దేవుని యొక్క ఆత్మ మన అందు ఉంచబడినటువంటి వారు ఎవరు అయితే దేవుని మాటను అలక్ష్యం చేస్తారో, నిర్లక్ష్యం చేస్తారో, పెడచెవిని పెడతారో, ప్రక్కన పెడతారో, పరిశుద్ధాత్మ దేవుడు ఏది చేయమన్నాడో, ఏది చేయొద్దన్నాడో వాటిలో తప్పిపోయినప్పుడు దేవుని ఆత్మ కలిగినటువంటి మనము వారిని దేవుని త్రోవలనికి తీసుకొని రావడానికి, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనేవారుగా, విధులు గైకొనేవారుగా, ఆజ్ఞలు నెరవేర్చేవారుగా చేయటానికి దేవుని యొక్క ఆత్మ నడిపింపున్నవారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వారు, ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం ఉన్నటువంటి వారు వారిని నడిపిస్తారు. కనుక ప్రేమైన వాళ్ళరా, యెహోవా మాట వెనుక పాపం చేసిన సౌలు మీదకి దురాత్మ వచ్చింది. దేవునికి ఇష్టడైనటువంటి దావీదునకు తన ఆత్మ అభిషేకము వచ్చింది. ఎవరైతే పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేశారో వారి మీద నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. ఎవరైతే ఆయన మాటలు విన్నారో పరిశుద్ధాత్మ దావీదు మీదకి వచ్చింది. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుదును, మీ కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. అది అంత్యదినములో అలాగే జరుగుతుందని దేవుడు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం తెలియజేస్తూ ఉంటాడు.
కనుక ప్రాముఖ్యంగా మనకు పరిశుద్ధ గ్రంథం ముందు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకి స్పష్టంగా పరిశుద్ధాత్మ దిగి వచ్చేవారం అది రాయ్ గారు మనకు తెలియజేస్తారు. సో ఈ యొక్క లేఖన భాగం ఏంటంటే పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి అనుభవం, వాగ్దానం, ప్రామిస్. ఈ వాక్యమును బట్టి పరిశుద్ధాత్మను పొందుకున్న వారు అన్య భాషలు కూడా మాట్లాడతారు. కాలేజీల్లో సర్వసాధారణంగా థియాలజికల్ కాలేజీలోనికి వెళ్ళినప్పుడు, కొన్ని ఇండిపెండెంట్ కాలేజీలకు వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ మీద కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చేతులు పెట్టి ఒక భాష మాట్లాడుతూ ఆత్మను పొందుకోమని చెప్పి వాళ్ళు మనల్ని ప్రేరేపిస్తారు. అంటే ఆనాడు అపోస్తులు కార్యములు 8వ అధ్యాయంలో అపోస్తులు చేతులుగా పరిశుద్ధాత్మను పొందారు. అంటే వారు దేవుని యొక్క ఆత్మను, దేవుని ముఖాముఖిగా చూసినటువంటి అనుభవాన్ని చూసి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాళ్ళు చేతులు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వారు పొందుకున్నారు. మరి అట్లాగా కొన్ని కాలేజెస్లో, బైబిల్ కాలేజెస్లో దేవుని ఆత్మను పొందుకో అని చెప్పి ఒక భాషలో, తెలియనటువంటి భాష మాట్లాడుతూ ఉంటారు. ఆ భాష సంఘంలో అర్థం తెలిసే వాళ్ళు కూడా ఉండాలి. కనుక దేవుడు అందరికీ కర్తగాడు, సమాధానానికి కర్త అని చెప్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్ని భాషలు మాట్లాడారు, కానీ ఆ పరిశుద్ధాత్మ ఎలాగూ పనిచేస్తుందో, ఎప్పుడు పనిచేస్తుందో అనేది ఎవరూ కూడా చెప్పలేరు. పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారిలో ఉదాహరణకు అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవాలయం దగ్గర కుంటి భిక్షకుడు ఉన్నాడు. ఆయన దేవాలయానికి వెళ్ళేవారి చూస్తూ వారి చేతుల వైపు ఏమైనా వేస్తారేమన్నట్టుగా చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వీరు, వాగ్దానాన్ని పొందుకున్న వీరు ఏం చేశారంటే ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా, స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. సో యోవేలు ఆయన అతి ఘోరమైనటువంటి మిడతల దండును కూర్చున్నటువంటి విషయాలు, తీవ్రమైన క్షామం గురించి వర్ణించాడు. తమ పాపాల నుండి విముఖులై తన వైపు తిరగాలి, దేవుని వైపు మళ్ళాలి. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మీ కొరకు ఉద్దేశించబడి దాచబడినటువంటి ఆత్మ దాచబడి ఉన్నది, తన ప్రజలను పునరుద్ధరిస్తాడు అనేటువంటి వాగ్దానాలు నిలిచే ఉన్నవి అని యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. అంటే వారి పాపం నుండి మీరు విడుదల పొందుకోవాలి. ఆ భయంకరమైన క్షామము, కరువు ఏదైతే ఉన్నదో, అన్ని జనుల్లో నిర్బంధమైనటువంటి వారి చేతుల నుంచి విడిపించబడటానికి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదునని తండ్రి అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో కనుక ఆయన ఆత్మ మనకి తోడుగా ఉండేటట్లుగా ఆయన మనం కోరుకోవాలి, ప్రార్థించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆత్మను కూర్చున్నటువంటి వాగ్దానం ఏమండి, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు అనేది వాగ్దానం. సో కనుక దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. క్షామంలో ఉన్నవారికి, పాపంలో ఉన్నవారికి విడుదల కలుగుతుంది, ఆత్మ కుమ్మరించబడుతుంది, యెహోవా దర్శనములు కలలు కంటారు అని మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. సర్వసత్యములోనికి నడిపించబడేటువంటి వారు, ఆ సత్యమైన క్రీస్తుని వెంబడించేటువంటి వారు క్రైస్తవులు అనే దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడు. ఆ యొక్క ఆత్మ ఫలాల గురించి కూడా దేవుని వాక్యంలో రాయబడింది. మనం త్వరగా ముగించుదాము.
గలతీయులకు రాసిన పత్రికలో శరీర కోరికలు మరియు ఆత్మఫలములను రాయబడి ఉంటుంది. అక్కడ 9 ఆత్మఫలాలు ఉన్నాయి. ద డిజైర్ ఆఫ్ ఫ్లెష్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. శరీర కోరికలు మరియు ఆత్మ ఫలములు. వీటిని గురించి దేవుడు మొట్టమొదటిగా ఈ యొక్క ఆత్మ అనబడేటువంటిది పాపానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ఆ పాపంలో పడకుండా మనిషికి రక్షణ కలుగు చేసేటువంటిది ఈ యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. పాపానికి వ్యతిరేకంగా ఇది డిఫెన్స్, మనకి రక్షణ కలుగు చేస్తూ ఉంది. ఈ యొక్క లేఖన భాగంలో మొట్టమొదటిగా ఇవ్వబడినటువంటి మాట ప్రేమ కదండి. ప్రేమ మొట్టమొదటిగా మనకు కనపడుతూ ఉంది. ఇది ఒక గొప్ప, ఇట్స్ ఎ గ్రేటెస్ట్ క్వాలిటీ ఇన్ క్రిస్టియానిటీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో మీరు చదువుకున్న తర్వాత అక్కడ భాషలతో మాట్లాడిన, దేవదూతల భాషలతో మాట్లాడిన ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థుండే అని రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు గుణలక్షణాలు కలిగినటువంటి ఆత్మఫలాలు అంటే నా ఆత్మను మీ అందు ఉంచి కట్టడలు అనుసరించేవారంటే ఆత్మ ఏం ఫలిస్తుంది, ఏమై ఉన్నది ఆ ఆత్మ అని అంటే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. రెండోది చూసినట్లయితే సంతోషము, జాయ్. దేవుని యొక్క రక్షణలో, సంతోషంలో ఆనందము ఉన్నది. క్రైస్తవులు వారి యొక్క వాత్సల్యమును చూపిస్తారంట ఇందులో. అఫెక్షన్, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేటువంటి వారు, దేవుని ఆత్మ ఫలము పొందుకున్న వారు. సో కనుక మూడో చూసినట్లయితే సమాధానము. సమాధానకర్త యేసయ్య, అసలు సమాధానాన్ని ఉత్పత్తికి కారకుడు ఆయనే. నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని చెప్పినటువంటి ప్రభువారు ఆయన. దేవునితో సమాధానపరచబడాలి, పాపి జీవిత మార్పు చెందాలి. కనుక క్రీస్తును అనుసరించేటువంటి వారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు, వాగ్దానం చేయబడిన వారు, ఇతరులు దేవునితో సమాధానపరచబడాలి, పాపులు దేవునితో సమాధానపరచబడాలి అనేటువంటి సత్యాన్ని తెలియజేసేటువంటి వారు క్రైస్తవులు. ఈ సమాధానంలో నమ్మకం, స్వేచ్ఛ ఉంది. దేవుని సమీపించేవారు. అలాగనే దీర్ఘశాంతం, పేషియన్స్. ఇది మనకేం తెలియజేస్తుందంటే దేవుని అనుసరించేటువంటి, క్రీస్తుని అనుసరించే ఫాలోవర్స్కి ఏంటంటే వారి సొంత నిర్ణయాల కంటే దేవుని యొక్క ప్రణాళిక, గాడ్స్ ప్లాన్, దే ఫాలోస్ ద గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క వారి అభిప్రాయాల కంటే, భావాల కంటే కూడా దేవుని యొక్క ప్రణాళికను మీరు ఏం చేస్తారంటే అనుసరిస్తారు. ఆయన యొక్క కట్టడలకు, ఆజ్ఞలకు విధేయులవుతారు, అనుసరిస్తారు అనేది మనకి స్పష్టంగా తెలియజేయబడతాం. అలాగనే ప్రేమైన వల్ల దయాళత్వము, కైండ్నెస్, ఇది ఒక మంచితనాన్ని చూపించేటువంటిది. జనరసిటీ, దాతృత్వము, దయాళత్వము, ఇది దాతృత్వంతో కూడినటువంటిది, ఒక సానుభూతితో కూడినటువంటిది. దాతృత్వం, మాసిడోనియా సంఘం మన ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఆత్మను అనుసరించేటువంటి వారు, పేద సంఘమైన చిన్న సంఘమైన కూడా దేవునికి ఇచ్చుటలో బహుదాతృత్వం కలిగినటువంటి సంఘం. దేవుని ఆత్మను కలిగిన వారు, వాగ్దానం పొందుకున్నటువంటి వారు అలాగున జనరసిటీ అనేది ఉంటాము, క్రీస్తుని అనుసరించేవారు. సో కనుక ఇతరుల ఎడల కన్సర్న్, ఇతరుల ఎడల సానుభూతి, ఈ యొక్క దయాళత్వం అనేది మనం చూస్తూ ఉన్నాం. మన సంఘ బిడ్డలు చేశారు, ఇంకా అనేక మంది బిడ్డలు ఈ క్రైసిస్లో, ఈ కరోనా క్రైసిస్లో అనేక మంది తమ దాతృత్వాన్ని, తమ దయాళత్వాన్ని, తమ సానుభూతిని, తమ సింపతిని చూపించారంటే ఇది ఇట్స్ ఎ గాడ్స్ కైండ్నెస్. దేవుని యొక్క దయను కలిగిన వారు, దేవుని ఆత్మను పొందుకొని
నడిపించబడుతున్నటువంటి వారు చేసేటువంటి క్రియలు. ఇది ఇతరుల ఎడల కలిగి ఉండవలసినటువంటి సానుభూతి. ఇది దేవుని యొక్క స్వభావం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావమైనది ప్రేమైన వల్ల. అలాగే మనం చూస్తే మంచితనం, గుడ్నెస్, ఇతరుల కొరకు. పౌలు గారు అన్నటువంటి మాట గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. విశ్వాస గృహము చేరడం అంటే దేవుని మందిరము చేరినటువంటి ప్రతి వారి ఎడల సమయము మనకు దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల మేలు చేయదము. విశ్వాస గృహము దేవుని మందిరానికి చేరిన వారి ఎడల మనం ఏం చేయాలంట? మేలు చేయడానికి విశేషముగా మనం ఉండాలి. ఇది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేటువంటి కార్యాలు, వాగ్దానం పొందుకున్న వారి యొక్క క్రియలు. అలాగే విశ్వాసం, ఫెయిత్ఫుల్నెస్, దైవ లక్షణములు, గుణగణములు. ఇది దైవికమైనటువంటి ఒక లక్షణం. ఏంటంటేనండి, విశ్వాసం ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం. ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు చేస్తారు. విశ్వాసానికి అనుగుణంగా నడుచుకోవాలి. అలాగే దేవుడు తండ్రి కుమారుని పంపించాడు. నువ్వు వెళ్ళమంటే లోకం కొరకు వెళ్ళాడు ఆయన. అలాగే 8వది సాత్వికము, జెంటిల్నెస్ ఈజ్ ఏ క్వాలిటీ జీసస్ అట్రిబ్యూట్స్ హిమ్సెల్ఫ్. దేవుని యొక్క స్వభావం ఏంటంటే, నేను సాత్వికుడను అన్నాడు. దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు. ఇది ఈ సాత్వికం అనేది మనకి శక్తి కలుగు చేస్తుంది. ఈ సాత్వికం అనేది మనకి సమర్థత కలుగు చేస్తుంది. ఈ సాత్వికం అనేది మనకి అవకాశం కల్పిస్తుంది. ఈ సాత్వికం అనేది మనకి వీలు కలుగు చేస్తుంది. మనల్ని ధైర్యపరుస్తుంది, మనలను బలపరిచేటువంటిది ఈ యొక్క సాత్వికము. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆత్మ పొందుకున్నవారు, ఆత్మ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారికి ఇవన్నీ కూడా కలుగుతాయని వాక్యం అంతా మాట్లాడుతుంది. చివరగా 9 ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. ఈ యొక్క క్రమశిక్షణలన్నీ ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడినటువంటిది. ఈ సెల్ఫ్ కంట్రోల్, డిసిప్లిన్, ఇది పరిశుద్ధాత్మ క్రైస్తవుల్ని ఏం చేస్తుందంటే ప్రోత్సాహపరుస్తూ ఉంది. శరీర కోరికలన్నింటినీ కూడా రెసిస్ట్ చేసి నిర్బంధించేటువంటిది ఈ యొక్క పరిశుద్ధాత్మ. శరీర కోరికలు నెరవేర్చకుండా ఈ లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా రెసిస్ట్ చేసి నిర్బంధించి అడ్డగించేటువంటిది, ఎదిరించేటువంటిది ఈ యొక్క పరిశుద్ధాత్మ. అలాంటి పరిశుద్ధాత్మను మనం వాగ్దానం చేయబడి పొందుకొని ఇవన్నీ కూడా చేయడానికి తన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించేటట్టుగా ప్రార్థించండి. క్రైస్తవుల్లో పరిశుద్ధాత్మ క్రియలను, శరీర క్రియలను చేయకుండా దేవుని కార్యములు చేయడానికి తోడ్పడేటువంటిదే పరిశుద్ధాత్మ. ఈ లోకంలో అనేకమైన ఆత్మలు ఉన్నాయి. ఆత్మలు, రకరకాలైన ఆత్మలు దేవుని బిడ్డలైన వారిని మనసులను మార్చే, భ్రమపరిచేటువంటి ఆత్మ, మోసపరిచేటువంటి ఆత్మలు. దేవుని గ్రంథంలో మనం చూసాం, దేవుని ఆత్మను పొందుకున్నవారు, దేవుని మాటను అంగీకరించిన వాడు, ఆ పరిశుద్ధాత్మను పొందుకొని దీవించబడినటువంటి వారు, మాట వెనుక పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నటువంటి సౌలును చూస్తున్నాం. మాట విని దైవ చిత్తానుసారముగా నడుచుకున్నటువంటి, పరిశుద్ధాత్మకు అనుగుణంగా నడుచుకున్నటువంటి దావీదు దీవించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అటు ఆత్మ, పరిశుద్ధాత్మ వాగ్దానం మన ఏళ్ళ కూడా జరిగి మనం కూడా ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుటకు, ఇలాగూ ఆత్మఫలాలను ఫలించి అనేకులను దేవుని వైపు తిప్పడానికి తన ఆత్మ మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మీరు వాగ్దానం చేశారు తండ్రి, మీ ఆత్మ మాయందు ఉంచి మీ కట్టడలను అనుసరించేవారుగా, ఆజ్ఞలను అనుసరించేవారుగా చేస్తానని మీరు వాగ్దానం చేశారు తండ్రి. అతి వాగ్దానం పొందుకునేటువంటి వారముగా అయా మమ్మల్ని సిద్ధపరిచి మీ ఆత్మతో నింపి మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తాం. ఘనత మీకే చెల్లించుకోమని, మమ్మల్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
మనమందరం లేచి నిలబడి అపోస్తుల విశ్వాస సూత్రం చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భము ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకమునకు దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ శరీరపును దానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ప్రభు మీకు తోడైండునుగాక. నీ ఆత్మకును తోడైనగాక. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలకు ఏకాదశి నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. పైన వారికి జ్ఞానమును దయచేయుము. నీ సేవకులకు నీతిని ధరింపచేయుము. నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకం లేనివాడు మరి ఒకడు లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసివేయకుము. సమాధానము కొరకైనటువంటి సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తను, ఐక్యమత్య ప్రియుడైన ఓ దేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటయే పూర్ణ స్వాతంత్ర్యము. నిజముగా నీ శరణు జొచ్చిన వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మల్ని తప్పించి యేసుక్రీస్తు బలం వల్ల కాపాడుము. కృప కొరకైనటువంటి ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారం వరకు మమ్మల్ని క్షేమముగా తెచ్చిన సర్వశక్తుల నిత్యుడగు దేవా, నీటిని మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపములో పడకుండా ఏ విధమైన ఉపద్రవంలో చిక్కుకొనకుండా నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులను నీ పరిపాలన చేత జరగబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము యొక్క మనస్సుతో నిన్ను గూర్చి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మా కృప దయచేసినావు కనుక 2-3 నా పేరిట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేసిన మాట ఇచ్చున్నావు కనుక ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సదా మనకు తోడయుండునుగాక. ఆమేన్.